గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, బీజేపీ వచ్చినాక మన దేశం నిజంగా చాలా అభివృద్ధి చెందింది. చాలా సుభిక్షంగా ఉంది. చాలా శత్రు భయాలు లేకుండా ఉందన్నమాట. ఎందుకంటే ప్రతిసారి చెప్పేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మన మీద రకరకాల దాడులు జరిగినాయి. మనకి బోర్డర్‌లో సెక్యూరిటీ థ్రెట్ ఉంది. పార్లమెంట్‌లో సెక్యూరిటీ థ్రెట్ ఉంది. దేశంలో సెక్యూరిటీ థ్రెట్ ఉందని చెప్పి నానా రకాల హంగామా చేసేవాళ్ళు. సో, ఇప్పుడు కట్ చేస్తే ఈరోజు పార్లమెంట్‌లో పొద్దున్నే న్యూస్ చూడగానే కూడా ఆశ్చర్యం వేసిందనమాట. పార్లమెంట్‌లో ఎవరో అగంతకులొచ్చి చిన్న దాడి చేయటం గాని, అయన్నీ జరగటం గాని. సో, అయన్నీ చూసినప్పుడు ఓకే. ఒకసారి భయం అనిపించింది. ఆ తర్వాత చూసి ఈళ్ళు ఎవరొచ్చార్రా అని చూస్తే వాళ్ళు వాళ్ళు ఎవరి ద్వారా వచ్చారని చూస్తే మాత్రం అది బీజేపీ వాళ్ళ ద్వారా వచ్చారని చెప్పింది. నాకున్న ఒక అనుమానం ఏంటి సార్, ఇదే గనక పాసులు బీజేపీ వాళ్ళు గనక కాంగ్రెస్ గనక ఇచ్చుంటే, ఈరోజు ప్రజలు, మీడియా గాని, ప్రభుత్వాలు గాని ఎంత హడావుడి చేసేయి. ఈరోజు బీజేపీ వాళ్ళు ఇచ్చారు కాబట్టే కదా అందరూ కుక్కిన పేనులాగా కామ్‌గా ఉన్నారు. ఇంక్లూడింగ్ మీడియా. ఏమంటారు మీరు? యాక్చువల్‌గా ఈరోజు పార్లమెంట్ మీద జరిగిన ఈ ఉదంతం ఏదైతే ఉందో, అది ఇంతకు ముందు అంటే 12 సంవత్సరాల కిందట జరిగిన ఉదంతంతోటి పోల్చటానికి లేదు. ఎందుకంటే అంతకు ముందు చేసింది అది ఉగ్రవాద దాడి. అవును. ఈరోజు చేసింది అలాంటి దాడి కాదు. ఇది ఒక అటెన్షన్ సీకింగ్ కోసం గంట పిల్లి మెడలో గంట కట్టేది ఎవర్రా అంటారు చూడండి. ఆ అవును. గంట కట్టేయటానికి చేసే ప్రయత్నంలో జరిగిన ఒక భాగం. ఈరోజు వాళ్ళేమి మారణాయుధాలు తీసుకొని రాలేదు. ఈరోజు వాళ్ళేమి ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని అంతమొందించడానికి రాలేదు. వాళ్ళు నమ్మిన ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రమోట్ చేయటం కోసం, దాని మీద వాళ్ళు ఒక అటెన్షన్ సీకింగ్ కోసం వచ్చి కలర్ స్మోక్ బాంబులు మాత్రమే ఏయటం జరిగింది. ఆ ప్లేస్‌లో వాళ్ళు విస్ఫోటనాలు ఏమి పెద్దగా ఏం వాడలేదు. అక్కడ ఆహ్, ఈ ఈ యాక్చువల్‌గా ఇది కూడా విస్ఫోటనం లాంటిదైనా గాని, అది ప్రాణ నష్టం జరిగేంత విస్ఫోటనం కాదు గదా! అయి కలర్ బాంబ్స్. ఆ! అందులో స్మోకొచ్చే కలర్ బాంబ్స్. అలాంటివి తీసుకొచ్చారు. ఎందుకు? ఇది మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏందంటే, వీళ్ళందరూ వచ్చి ఆ సంఘటనకి పాల్పడిన వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఫ్రెండ్సు వాళ్ళందరూ ఇప్పుడు జరుగుతున్న దీని మీద చర్చించుకుంటూ ఉంటారు. వాళ్ళేదో ఒక సిద్ధాంతం నమ్మారు. ఆ సిద్ధాంతానికి వాళ్ళు ఎక్కువగా బయటికి చేయటానికి, ఇలాంటిది ఏదైనా ఒక సంఘటన చేస్తే ఎందుకు చేశారు అనే ఒక ప్రశ్న బయలుదేరుతుంది. దానికి ఇది ఆన్సరు అని చెప్పటం కోసం జరిగింది. యాక్చువల్‌గా ఇప్పుడు ఆ సిద్ధాంతం మనమేం ప్రమోట్ చేయటం కోసం ఈడ లేము కాబట్టి, ఆ సిద్ధాంతం జోలికి కూడా మనం పోవాల్సిన అవసరం లేదు. దాడి మీద మాత్రం మాట్లాడుకుందాం. ఇక దీనికి పాసులిచ్చింది బీజేపీ వాళ్ళా? కాంగ్రెస్ వాళ్ళా? లేపోతే ఎంఐఎం వాళ్ళా? ఇంకెవరన్నా ఇచ్చారా? అవన్నీ తీసి పక్కన పెడితే, జరిగిన సంఘటన ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనే దాని గురించే ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఆ బీజేపీ వాళ్ళిచ్చారు అనుకునే దాంట్లో వాళ్ళెలా ఇచ్చారు ఏం తెలుసుకోకుండా? ఒకళ్ళకి మనము ఒకళ్ళకి ఇష్యూ చేస్తున్నాము అనంటే, ఆ ఇష్యూ ఎవరికిస్తున్నామో మనకు తెలియాలి గదా! అలా తెలియకుండా ఇస్తున్నారు అనంటే, మరి దాంట్లో ఇక ఎవరైనా వచ్చే ఆస్కారం ఉందిగా? అంటే పాసుల్ని అమ్ముకున్నారా? ఆ విషయం పర్ఫెక్ట్‌గా బయటకు తేలాల్సింది. ఈ ఈ జరిగిన దాడో, లేకపోతే అది బీజేపీ వాళ్ళిచ్చారా? కాంగ్రెస్ వాళ్ళిచ్చారా గాదు. ఆ పాసు ఇచ్చిన వాళ్ళకి ఎందుకిచ్చారు? ఏ కారణం మీదిచ్చారు? అమ్ముకున్నారా? ఆ విషయం తేలితే అసలు సంఘటన మొత్తం ఏం జరిగిందో బయటకొస్తుంది. ఇలాగ సోషల్ మీడియాలో వీళ్ళు ఏం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దీని మీద ఆల్రెడీ ఇంటెలిజెన్సు భద్రత వీళ్ళకి ఇలాంటిది ఒకటి జరిగే అవకాశం ఉంది అని చెప్పటం గూడా జరిగింది. అయినా భద్రతా వైఫల్యం మూలాన జరిగింది అని అంటున్నారంటే, మరి ఈ పాసులిచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారు? ఏం కనుక్కోకుండా ఎలా ఇచ్చారు? పాసులంటే ఎవరికి పడితే వాళ్ళకిచ్చేస్తారా? ఏ రకంగా పడితే వాళ్ళకిచ్చేస్తారా? అలా ఇవ్వకూడదు గదా! మరి ఆ విషయంలో గూడా జాగ్రత్త వహించాలి గదా! అసలు సంగతి అక్కడుంది. పాసుల్ని దుర్వినియోగం చేసుకున్నది వాళ్ళు. సద్వినియోగం చేసుకున్నారనుకోవాలి వీళ్ళని. వీళ్ళు అనుకున్న సిద్ధాంతాన్ని ప్రమోట్ జేయటం కోసం, ఒక అటెన్షన్ సీకింగ్ కోసం వీళ్ళు జేసిన పనిని. ఇక ఆ తరువాత మన ఎంపీ గారు ఒకాయనున్నారు. పొలోమని ఎళ్లి అందరూ పట్టుకోగానే వాళ్ళందరి మీదకి ఎళ్ళిపోయి ఈయన వాళ్ళ మీద దాడి గూడా జేసేసి లడా ఫడా, లడా ఫడా 4 గొట్టేసాడు వాళ్ళని.
ఇక ఇక్కడ మనకి ఇంకా మన వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ అబ్బబ్బబ్బబ్బా అసలు ఆయన చూడండి మా ఎంపీఏ ఎగురు దూకెళ్ళి పట్టుకున్నాడు, ప్రాణాలు పోరాడి మరీ పట్టుకున్నాడు అంటే వాళ్ళ దగ్గర ఏం కత్తులు కానీ బా ఈ తుపాకులు కానీ ఏం లేవు. వాళ్ళు తీసుకొచ్చింది కలర్ స్మోక్ బాంబులే. ఉండుంటే అందుకని బుర్రలు పారిపోయేవాళ్ళేమో. అయి ఉంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఈయన కూడా ఉండేవాడు కాదు. 10 మంది పట్టుకున్న తర్వాత అప్పుడు ఆయన గుర్తొచ్చింది, నేను పాత పోలీసుని కదా అని చెప్పి వెళ్ళి చేయి చేసుకున్నాడు. ముందు ఈ ఈయనకి నోటీస్ ఇవ్వాలి. ఎవరికి? ఈ ఈయనకే చేయి కాదు సార్, చేసుకున్న మన ఎంపీ గారికి. ఈయనకొక్కరికే కాదండి, ఇప్పుడు జనరల్ గా కూడా మనకి ఏం అంటే చెప్తారు, అదే చేయి చేసుకుని చేయి అందరికీ చేసుకుని నోటీసులు అందరికీ ఇవ్వాలి. ఇవ్వాల్సిందే. మన చట్టం ఏం చెబుతుందండి చట్టం? పోలీసులకి సైతం కొట్టే హక్కు లేదు, ఒకళ్ళ మీద మీరు చేసుకునే హక్కు లేదు, చట్టం మీ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదు. మీరు చేసే చట్టాలు అక్కడ ఏ పార్లమెంట్లో అయితే కూర్చొని చేసి వాటన్నిటిని రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ చట్టాలని మీరు మొత్తం మీరారు. భద్రతా దళాలకి మీరు జాగ్రత్తగా అప్పగించాలి. కొట్టే హక్కు మీకు ఎవడిచ్చాడు? ఆ విషయం కూడా దాని మీద కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీడియాలో అంతా బాగా ప్రస్ఫుటంగా కనపడింది కదా. మరి దీనికి ఎవరు చెబుతారు సమాధానం? వాళ్ళని అంటే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, వాళ్ళ మీద విచారణ జరుగుతుంది, కోర్టులో విచారణ జరుగుతుంది. మరి ఇక్కడ జరిగిన చట్ట ఉల్లంఘన మీద ఎవరు చర్యలు తీసుకుంటారు? దాంతో పాటుగా ఈ ఇచ్చిన భాజపా ఈ ఎంపీలు ఎవరైతే ఆ పాసులు ఇష్యూ చేశారో ఏ కారణంతో ఇచ్చారు దాన్ని కూడా కనుక్కొని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. అప్పుడు తెలిసిపోతుంది అసలు సంగతి. అంతేగాని ఏదో ఒక 12 సంవత్సరాల కిందట జరిగిన దాడితోటి దీన్ని పోల్ చేసేసి వీళ్ళు ఏదో బాగా హైప్ చేసేసుకుందాము అనేది మాత్రం అదొక పెద్ద తప్పిదం అయి కూర్చుంటుంది. ఆ విషయం ఆలోచించుకొని అసలు ఇంకా ముందు ఇలాంటివి కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం భద్రతా దళాల మీద కూడా ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా ఎందుకు పట్టించుకోలేదు అనంటే, జరిగితే జరగనివ్వలేంట్లే, ఇలాంటివి జరిగితే మనకే పేరు వస్తుందని వదిలేశారా బీజేపీ వాళ్ళు? అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడ వాళ్ళని బ్లేమ్ చేయటం కాదు, ఒక విషయం వచ్చినప్పుడు కానీ ఒక విషయానికి ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలు మనం ఆలోచించుకోవాలి కదా. వాళ్ళ గతాన్ని కనుక చూసుకుంటే మాత్రం కంపల్సరీ గతం అంతా చూసుకుంటే పుల్వామా దాడి మీద బోల్డ్ అన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మిగతా జరిగిన ఆపరేషన్స్ అన్నిటి మీద బోల్డ్ అంత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మోడీ గారు చెప్పారు, ట్విట్టర్ లో పెట్టారు, ఆ తర్వాత దాన్ని డిలీట్ కూడా చేశారు. బాగా మేఘావృతం ఉన్నప్పుడు ఆ మేఘాల మధ్యలో గుండా మీరు హెలికాప్టర్లు వేసుకొని వెళ్ళండి, ఎవరు కనిపించరని నేనే చెప్పాను అని మోడీ స్వయంగా చెప్పి ట్విట్టర్ లో పెట్టారు. ఆ తర్వాత దాని మీద గోల్ అవుతుంటే డిలీట్ చేసి అసలు ఆ వీడియో ఎక్కడుంది, ఎప్పుడన్నాడు అని మన మీద పోట్లాడతారు. చూసిన వాళ్ళందరూ పిచ్చోళ్లే. ఎందుకు? ఆ వీడియో లేదు కాబట్టి డిలీట్ చేశారని బొకాయించే పనులన్నీ చేస్తారు. కానీ గతం గుర్తు తెచ్చుకొని చెప్పాల్సిందే, చెయ్యాల్సిందే. దాంతో పాటుగా బీజేపీ వచ్చిన దగ్గర నుంచి భారతదేశం అట్టుంది ఎట్టుంది అనుకుంటున్నారు చూడండి. ఈ బీజేపీ చేతుల్లోకి అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పాలించింది? ఆ పాలించిన దగ్గర నుంచి, అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీజేపీ చేతికి, అంటే వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యే ముందు వరకు వాళ్లే పాలించారు అని అనుకుంటే మరి దేశం ఏడదాకా ఎట్లా వచ్చిందండి? దేశం ఏం అస్థిపంజరం అయి వస్తే మీరేమన్నా దానికి మాంసం ముద్దలు అద్దారా? దేశం సుభిక్షంగానే వచ్చింది. వచ్చిన దాన్ని అదంతా మాదే అని చెప్పుకుంటా ఉన్నారు మీరు. అక్కడ అందులో జరిగిన తప్పుల్ని ఎవరు సమర్థించటం లేదు. ఆ పాలనలో ఉన్న తప్పుల్ని కూడా తప్పులనే ఎత్తి చెబుతారు. అంతే తప్ప మీ తప్పుల్ని ఎత్తి చూపించకుండా ఉండరు. మీ తప్పులను కూడా ఎత్తి చెబుతారు. ఆ రోజుల్లో వాళ్ళది తప్పన్నారు, ఈ రోజు మీది తప్పంటారు, ఇక ముందు ఎవరున్నా వాళ్ళది కూడా తప్పని అంటారు. తప్పు చేసే ఎవరైనా తప్పే అనాలి. వీళ్ళందరినీ ఇది మన భారతదేశంలో యాక్చువల్గా ఈ హిందూ ఇది మొత్తానికి వీళ్ళే ఈ బీజేపీ పార్టీయే అసలు మూల కారణం అని అనుకుంటే, ముందు ఎప్పటి నుంచి చెప్పండి? అప్పటి నుంచి బ్రిటిషర్స్ పాలిస్తున్నప్పటి నుంచి కూడా మనందరం హిందువులుగా ఉండబట్టే ఏడదాకా హిందువులుగా వచ్చాం, ఇక మీదట కూడా హిందువులుగా ఉండగలుగుతాం. ఇప్పుడు జరుగుతున్న మత మార్పిడిలో లేకపోతే ఇంకా వేరే వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయంటే అవి ఆ రోజు నుంచి జరుగుతూ ఉన్నవే. అయినా కూడా మనలో ఇన్స్టింక్ట్ ఉంది కాబట్టి మనం ఇప్పటిదాకా ఇంకా హిందువులుగానే ఉన్నాం. హిందువులకి మేమే ప్రతినిధులం, బీజేపీ ఒకటి కాదు.
బీజేపీ కూడా ప్రతినిధి అయినా మేము కూడా ప్రతినిధులమే హిందువులుగా ఉండి మా మాట కూడా వాల్యుబులే, బీజేపీ మాట అంత వాల్యుబుల్. దాన్ని కూడా ఆలోచించుకోవాలి. ఇట్లాగా డివైడ్ చేసేసి ఈ బీజేపీ అధికారంలో నిలబెట్టడానికి ఏమేమి ఆస్కారాలు ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళకి ఆపాదించి పెట్టకూడదు. అట్నే ఈ దాడిని కూడా వాళ్ళకి ఆపాదించేని చూడకూడదు, అలాగని డెఫినెట్ వాళ్ళకి గా సార్. వదిలిపెట్టకూడదు. దాని మీద కూడా వెరిఫై చేసి తీరాల్సిందే. డెఫినెట్ గా దీన్ని మనం నిజంగా అంతకుముందు జరిగిన దాడులతో కంపేర్ చేయలేం, కానీ కాకపోతే ఏంటంటే దీనిలో చూపించింది కూడా, సో మళ్ళీ అలాంటి దాడులు జరగటం అంత కష్టమేం కాదనిపించింది అనమాట. ఎందుకంటే సామాన్య జనాలే లోపలికి ఎలాగోలా వెళ్ళగలిగినప్పుడు నిజంగా తీవ్రవాదులు పక్కాగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. సో అవును. డెఫినెట్ గా మనకి సెక్యూరిటీ థ్రెట్ అయితే ఉంది. వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నంత మొత్తం వీళ్ళేమి అంత జాగ్రత్తగా ఏం లేరు. సెక్యూరిటీ థ్రెట్ కంపల్సరీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు చేశారు కాబట్టి జనాలు కూడా అంత హడావుడి చేయట్లేదు. అదే కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే మాత్రం ఈ పార్టీకి మీడియా కానీ బీజేపీ వాళ్ళు కానీ, మెయిన్ గా బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఓదరగొట్టేసేవాళ్ళు అనమాట. సో సోషల్ ఇప్పుడు మీడియా ఏంటండి, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక పేరు పెట్టుకున్నారు కదా, గోధి మీడియా అని. అవును, దానంతా వాళ్ళందరినీ ఓదరగొట్టారు. తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు మీడియా అంతా. వాళ్ళందరూ బీజేపీకి అడుగులకు మడుగులు ఒత్తటం, వాళ్ళకి హైప్ చేసి చూపించటమే అనే కదా ఇప్పుడు బయట నడుస్తున్న టాకు. నిజంగా. అదే ఇప్పుడు ఆ దాంట్లో జరుగుంటే ఏది పడితే అది అనేసేవాళ్ళు, ఏది ఏది కావాలంటే అది రాసేసేవాళ్ళు. వాళ్ళు వేసింది స్మోక్ బాంబ్ కాదు, అందులోంచి ఉమ్. ఊరకు స్మోక్ వచ్చింది అనేది కూడా అనేవాళ్ళు. అవును, లేదంటే అది మోడీని టార్గెట్ చేస్తా కూడా వేసేవాళ్ళు, వేసారు. ఉమ్, ఇది ఉమ్, అని చెప్పి కూడా రకరకాల సైన్స్ బాంబ్ అది అది ఇది అని చెప్పి చాలా రకాల హంగామాలు చేసేవాళ్ళు సార్. సో డెఫినెట్ గా ఏంటంటే మీడియాని కూడా ఎండగట్టాల్సిన టైం అప్పుడప్పుడు వస్తుంది అనమాట, ఎస్పెషల్ ఇలాంటప్పుడు. ఇది అవును. దీనిలో కంపల్సరీ మీడియా కూడా ఖండించి ఉండాల్సింది. కాకపోతే మీడియా కూడా వాళ్ళకి అంత చేయాల్సినంత ఇదిగా చేయలేదు అన్నది ఒక భావన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ అవును. యూ వెరీ మచ్.